హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక వర్కింగ్ ఉమెన్ డ్యూటీ ముగించుకుని నీరసంగా ఇంటికి వస్తుంది. కానీ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఆమెకు మైండ్ బ్లాంక్ అయ్యే సీన్ కనిపిస్తుంది. తన సొంత బెడ్రూమ్లోనే తన బెడ్ పైన పని మనిషి ఒక వ్యక్తితో కలిసి దబిడిదిబిడి చేస్తూ ఉంటుంది. అది చూసిన ఈ ఓనర్ అయినా గట్టిగా అరుస్తుంది లేదా వాళ్ళని బయటికి గెంటేస్తుంది. కానీ ఇక్కడ ఈమె మాత్రం వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఒక పక్కన చాటుగా నిలబడి వాళ్ళ ఆటను ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటుంది. అసలు ఆమె ఎందుకు అలా చేసింది? ఆ బెడ్రూమ్లోని పని మనిషితో కలిసి దబిడిదిబిడి చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? వీళ్ళ మధ్య ఉన్న ఆ సీక్రెట్ రిలేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మూవీ స్టార్టింగ్ లో దేవిక అనే మహిళ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే తన ఇంట్లో పనిచేసే రాధ అదే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసే తన భర్తతో కలిసి దేవిక బెడ్ పైన దబిడిదిబిడి చేస్తూ ఉంటుంది. అయితే దేవిక ఆ దృశ్యాన్ని అద్దంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉండగా చూస్తుంది. వెంటనే దేవిక షాక్ అయిపోతుంది. ఏంటి రాధ ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ సైలెంట్ గా డోర్ లాక్ చేసి బయటకు వచ్చేస్తుంది. వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్తుంది. దేవిక ఫ్రెండ్ అది విని, మరి నువ్వేం చేస్తున్నావు? వెంటనే వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలది అని అంటుంది. కానీ దేవికకు మాత్రం ఆ ధైర్యం ఉండదు. నా వల్ల కాదు అని తన ఫ్రెండ్తో చెప్పేస్తుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్కి కోపం వచ్చి, నువ్వు అడగకపోతే నేనేమైనా మీ ఇంటికి వచ్చి అడుగుతానా అని అంటుంది. కరెక్ట్గా అదే సమయంలో లోపల పని ముగించుకుని రాధ ఆమె భర్త బయటకు వస్తూ ఉంటారు. దేవిక వెంటనే కాల్ కట్ చేసి సైలెంట్గా ఉంటుంది. రాధ భర్త దేవికను చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ కూడా ఎదురుగా ఉన్న లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవిక తన రూమ్లోకి వెళ్ళి, నా బెడ్ పైన వీళ్ళిద్దరూ ఇలా చేస్తారా అని బాధపడుతూ బెడ్షీట్ మార్చేస్తుంది. నీట్గా ఫ్రెష్ అయ్యి పడుకుంటుంది. కానీ ఆ రాత్రి దేవికకు మాత్రం అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవిక తనని తాను నియంత్రించుకోలేక తన చేతికి పనిచెప్పి తనని తాను తృప్తిపరచుకుంటుంది. అలా చేస్తూనే తనకి తోడుగా ఎవ్వరూ లేరని ఆమె చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రోజు పని మనిషి రాధ ఇంటికొచ్చినప్పుడు నిన్న ఎందుకలా చేశావని అడగాలని దేవిక అనుకుంటుంది. కానీ చివరికి ధైర్యం సరిపోక అడగలేకపోతుంది. తర్వాత దేవిక ఆఫీస్కి వెళ్లి తన పని ముగించుకుని తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ రాధ తన భర్తతో కలిసి దేవిక రూమ్లో దబిడిదిబిడి చేస్తూ కనిపిస్తుంది. అయితే ఈసారి దేవిక వెళ్ళిపోకుండా సైలెంట్గా నిలబడి అద్దంలో నుంచి అదంతా చూస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళిన ఆమె మైండ్లో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇక ప్రతిరోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత దేవిక సైలెంట్గా ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చి అద్దంలో నుంచి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఇలా 3 రోజులు గడిచిపోతాయి. ఇక 4వ రోజు నుంచి రాధ తన భర్తతో కలిసి దబిడిదిబిడి చేస్తూ ఉంటే అది చూస్తూ దేవిక కూడా సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడం మొదలు పెడుతుంది. దేవికకు భర్త లేకపోవడంతో ఆమె రాత్రిపూట కూడా ఒంటరిగా అలాగే గడుపుతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. అయితే ఒకరోజు రాధ ఇంట్లో పనిచేస్తూ ఉండగా దేవిక ఎప్పటిలాగే సమయమైందని సైలెంట్గా ఇంటి లోపలికి వస్తుంది. ఆ శబ్దం రాధకు వినిపిస్తుంది. ఎవరు వచ్చారని తన చేతిలో ఉన్న బకెట్ను కింద పెట్టి జాగ్రత్తగా తొంగి చూస్తుంది. అప్పుడు దేవిక అక్కడ సైలెంట్గా బ్యాగ్ పెట్టడం చూసి రాధకు అసలు విషయం అర్థమైపోతుంది. తాను తన భర్త కలిసి ఉండటం దేవిక చూసిందని గ్రహించిన రాధకు ఏం చేయాలో పాలుపోదు. వెంటనే దేవిక మొబైల్కి కాల్ చేస్తుంది. కానీ రింగ్ అవ్వగానే కట్ చేసేస్తుంది. మళ్ళీ రాధ అసలు దేవిక ఏం చేస్తుందో అని తొంగి చూడగా అక్కడ దేవిక తన చేతికి పనిచెప్పి సెల్ఫ్ సాటిస్ఫై అవ్వడం కోసం సిద్ధమవుతూ ఉంటుంది. అది చూసి రాధకు ఏం చేయాలో అర్థం కాదు. సైలెంట్గా వెనక్కి వచ్చి బకెట్ కింద వేసి శబ్దం చేస్తుంది. ఆ తర్వాత రాధ మెల్లగా దేవిక బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఆ సమయంలో దేవిక వంటగదిలో దాక్కుంటుంది. రాధ అలా లోపలికి వెళ్ళగానే దేవిక వెనక నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అయితే అదే సమయంలో దేవిక రూమ్లో రాధ భర్త కూడా ఉంటాడు. అతను రాధతో కలిసి దబిడిదిబిడి చేస్తూ ఉంటాడు. నిజానికి రాధకు కూడా దేవిక తనను అలా చూడటం ఇష్టమేనని ఈ సీన్లో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత రోజు నుంచి దేవిక కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఒకవైపు రాధకు కూడా దేవిక తనను గమనిస్తుందనే విషయం తెలుసు. అయినా తాను భర్తతో అలాగే ఉంటుంది. వేరే వాళ్ళు చూస్తున్నా ఆమెకు అది ఒక రకమైన తృప్తిని ఇస్తుంది. దేవిక కూడా తాను చేసేది తప్పని అనుకోదు. ఇలా ఇంకా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఎప్పటిలాగే రాధ దబిడిదిబిడి చేస్తూ ఉండగా దేవిక చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దేవిక పక్కన నుంచి ఒక బల్లి పాకుతూ వెళ్తుంది. అది చూసి దేవిక భయంతో గట్టిగా కేక వేస్తుంది. ఆ సౌండ్కి లోపల ఉన్న రాధ భర్త ఎవరో వచ్చారని కంగారుగా రాధను తీసుకుని బయటకు వస్తాడు. అప్పుడు బయట ఉన్న దేవిక ఒక్కసారిగా ఏం చెయ్యాలో తెలియక తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోప్పడుతుంది. మీరిద్దరూ నా రూమ్లో ఏం చేస్తున్నారు? ఇలాంటి పనులు చేస్తారా అని గట్టిగా అరుస్తుంది.
వెంటనే రాధకు కూడా కోపం వచ్చి, మీకు సిగ్గు లేదా? మేమిద్దరం కలిసుంటే మమ్మల్ని దొంగచాటుగా చూస్తారా? నిజానికి మీకే సిగ్గు లేదని ఎదురు తిరుగుతుంది. దేవికకు చాలా కోపం వచ్చి, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను దొంగచాటుగా చూస్తున్నానా అని అడుగుతుంది. అప్పుడు రాధ గట్టిగా అరుస్తూ, అవును మీరే చూస్తున్నారు. మీరు అద్దంలో నుంచి మమ్మల్ని చూస్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీరు మమ్మల్ని చూస్తూ ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు. ముందు మీకు సిగ్గుండాలి అంటూ తిడుతుంది. దీంతో దేవికకు మరింత కోపం వచ్చేస్తుంది. నేను అలా చేస్తున్నానా? సరే చూద్దాం. నేను ఈ ఫ్లాట్ ఓనర్కి కంప్లైంట్ చేస్తాను. నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావని చెప్తాను అని హెచ్చరిస్తుంది. దేవిక మాటలకు రాధ కూడా తగ్గకుండా, నేను కూడా చెప్తాను మీరేం చేశారో, ఎవరి మాటలు నమ్ముతారో చూద్దాం అంటుంది. ఇలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ తర్వాత రోజు నుంచి దేవిక తన ఇంట్లో పని కోసం ఒక కొత్త పని మనిషిని పెట్టుకుంటుంది. మరోవైపు రాధ కూడా అదే అపార్ట్మెంట్ లో వేరే ఒక అబ్బాయి ఇంట్లో పనికి చేరుతుంది. నెక్స్ట్ సీన్ లో దేవిక తన ఆఫీస్ లో పనిచేస్తూ ఉండగా తన అపార్ట్మెంట్ లో ఉండే ఆమె ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నువ్వు మీ పని మనిషి తన భర్తతో ఉన్నప్పుడు దొంగచాటుగా చూసి సెల్ఫ్ సాటిస్ఫై అయ్యావంట కదా, నేను మా హస్బెండ్తో ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే చేసావా అని అడుగుతుంది. ఆ మాటలకి దేవిక షాక్ అయిపోతుంది. లేదమ్మా, నువ్వు అనుకున్నది నిజం కాదని చెప్తూనే ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని భయపడుతుంది. మరుసటి రోజు దేవిక ఆఫీస్కి వెళ్ళడానికి బయటికి రాగానే ఎవరో తన కారు పైన ఆమె చేసిన పని గురించి వేళ్లతో రాసుంటారు. అది చూసి దేవిక ఒక్కసారిగా కంగారు పడుతుంది. అపార్ట్మెంట్లో ఉండే మిగిలిన వాళ్ళు కూడా దేవిక గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే రోజు రాత్రి దేవిక ఆ ఒంటరితనాన్ని భరించలేక ఒక డేటింగ్ యాప్లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటుంది. అందులో పరిచయమైన ఒక అబ్బాయితో కలిసి బయటికి వెళ్లి మందు కూడా తాగుతుంది. నెక్స్ట్ సీన్ లో రాధ కూతురు ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వాళ్ళిద్దరూ ఇంటి బయట ఫోటోలు తీసుకుంటూ ఉండగా రాధ బయటకు వస్తుంది. తన కూతురు ఎవరితోనో అఫైర్ పెట్టుకుందని తెలుసుకున్న రాధ కోపంతో కూతుర్ని కొట్టి లోపలికి పంపించేస్తుంది. అప్పుడు రాధ దగ్గరికి ఆమె భర్త వచ్చి, నువ్వెందుకు మన అమ్మాయిని కొట్టావు? మన అమ్మాయి ఏజ్ లో ఉన్నప్పుడు నువ్వేం చేసావో నీకు తెలీదా? నువ్వు ఆ వయసులోనే నాతో లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నావు కదా అని గుర్తు చేస్తాడు. అప్పుడు రాధ, అయితే మన అమ్మాయి కూడా ఆ అబ్బాయితో లేచిపోవాలా అని అడుగుతుంది. దానికి ఆమె భర్త, నీకు అన్నీ తెలుసు కదా, ఏది మంచో ఏది చెడో నువ్వే ఆలోచించుకోని అంటాడు. అప్పుడు రాధ బాధపడుతూ, నువ్వేంటో గాని కొన్ని రోజులుగా అసలు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నా వైపు తిరిగి కూడా చూడటం లేదు, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని అడుగుతుంది. దానికి రాధ భర్త, నేను ఎందుకిలా ఉంటున్నానో నీకు తెలీదా? అయినా మనమిద్దరం చేసింది తప్పు. దేవిక ఇంట్లో మనం అలాంటి పనులు చేయకుండా ఉండాల్సింది అని అంటాడు. అప్పుడు రాధ, మనం చేసింది ఏమీ తప్పు కాదు, మనం ఇద్దరం కలిసి ఉన్నామనే విషయం దేవికకు ముందే తెలుసు. ఆమె మనల్ని దొంగచాటుగా అద్దంలో నుంచి చూస్తూ ఉండేదని చెప్తుంది. ఆ మాట వినగానే రాధ భర్త ఆమె దగ్గరకు వచ్చి, అంటే దేవిక మనల్ని చూస్తుందనే విషయం నీకు ముందే తెలుసన్నమాట. అంటే తాను నిన్నలా చూస్తుంటే నీకు ఇష్టం అన్నమాట. నీలో ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావు, కానీ నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు కదా, ఇక్కడ తప్పు చేసింది నువ్వే అని చెప్తాడు. అప్పుడు రాధ తన తప్పును అర్థం చేసుకుంటుంది. అక్కడే వాళ్ళిద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో దేవిక కూరగాయల బండి దగ్గర కూరగాయలు కొంటూ ఉండగా అక్కడికి రాధ కూడా వస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుందాము అనుకుంటారు. ఇద్దరు ఒకేసారి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు దేవిక, మీ కూతురు ఎలా చదువుతోంది అని అడుగుతుంది. రాధ, నా కూతురు చదువు ఏముందలేమ్మా, అబ్బాయిలతో చాటింగ్ చేయడంలో బిజీగా ఉందని చెప్తుంది. దేవిక, నీకు పని దొరికిందా అని అడిగితే, ఆ దొరికింది, చేస్తున్నానని రాధ సమాధానమిస్తుంది. అలా వీళ్ళిద్దరూ అక్కడ కలుసుకుని పాత గొడవలన్నీ మర్చిపోయి కాంప్రమైజ్ అవుతారు. లాస్ట్ సీన్ లో రాధ, సరే అమ్మా, రేపటి నుంచి నేను మళ్ళీ మీ ఇంట్లో పనికి రావచ్చా అని అడుగుతుంది. దేవిక కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఖచ్చితంగా రావచ్చు అని చెప్పి తన ఇంటి తాళం రాధ చేతిలో పెడుతుంది. ఇక మరుసటి రోజు నుంచి మళ్ళీ కథ మొదటికొస్తుంది. అంటే ఇంతకు ముందు ఏం జరిగిందో అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.